కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై మంత్రితో చర్చించామన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా మార్చే అంశంపై కూడా మంత్రితో చర్చించినట్లు చెప్పారు కోమటిరెడ్డి. అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారి ఇదేనని 6 లైన్ల రహదారిగా మార్చే అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 16 రోడ్లు పెండింగ్ లో ఉన్నాయని గత ప్రభుత్వం పట్టించుకోక ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. 16 రోడ్లను కొత్త నేషనల్ హైవేలుగా మార్చాలని గడ్కరీని కోరినట్లు చెప్పారు. తమ డిమాండ్లపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలో మరోసారి భేటీ అవుతామన్నారు. ఈరోజు తెలంగాణలో 2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ సర్వీస్ కడతామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆనరబుల్ మినిస్టర్ గారిని కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వారిని ఒప్పిస్తే వాళ్ళు యూటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు, మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం, దాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు. 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్డు తీసుకుని యాక్చువల్గా 2024లోనే 6 లేన్గా కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేస్తే థర్డ్ టైం మళ్ళా టెండర్ పిలిచి నిన్ననే పనులు కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ రిలీఫ్ అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను మా ఈఎన్సీ గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాన్ని సపరేట్ గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు 16 రోడ్లు గత 3-4 సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడంగా చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్టు 16 లిస్టు మీకు ఇస్తాం. మేము ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ హైవేగా మారుస్తూ దాన్ని నేషనల్ హైవే నెంబర్ ఇచ్చుకుంటూ దానికి శాంక్షన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంట్ ఇచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి మెజార్టీ ఈ సంవత్సరం భారత్ మాల ప్లేస్ కొత్త పాలసీ కొత్తది వస్తుంది. దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మ్యాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవేస్ ఇస్తానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి హైదరాబాద్ లో మీకు తెలుసు ఉప్పల్కి వెళ్లి గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రమే పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు బండి సంజయ్ గారిని ఇప్పుడు పోతున్నాను, వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది. రేపు కిషన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగినాం. ఆ తర్వాత భూపేందర్ యాదవ్ గారిని కూడా కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి ఇష్యూస్ ఉన్న సంగతి వారిని కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ మా కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా హాజరవుతూ ఏదేమున్నా సరే తెలంగాణలో అన్ని రోడ్లని నేషనల్ హైవే నుంచి కేంద్రం నుంచి మాకు 8 మందిల సపోర్ట్తో పాటు వారిని సహకారంతో తప్పకుండా తెలంగాణలో అన్ని జాతీయ రహదారులను ఎక్కువగా జాతీయ రహదారులు మార్చడం, హైదరాబాద్ విజయవాడని త్వరగా పూర్తి చేయడం టార్గెట్. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్కి ఇంకా నెంబర్ ఇవ్వలేదు, నార్థన్ పార్ట్కి నెంబర్ ఇచ్చినా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.